ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫ్యాక్టరీలో నీకున్న పని ఊడిపోయినదిగా, ఇంక నీకున్న పని నువ్వు చెయ్యాల్సిన పని ఇదే. కాదంటే మరి నీ ఇష్టం, ఆ తర్వాత నీకే కష్టం. ఈ వెంకీగాడికే సరుకులు తెచ్చే పని చెప్తావా? చెప్తా, నీ చెప్తా. ఓకే సరే అత్త, తెస్తాను. అత్త, ఇవన్నీ మనకేనా? ఆహా కాదల్లుడు, మన కాడ పని చేస్తుండారు చూడు, వాళ్ళ కోసం. ఓహోహోహో, వాళ్ళ కోసమా? సరే సరే తెస్తా. అల్లుడు అల్లుడు, ఒక్క నిమిషం. సరుకులు జాగ్రత్త. అలాగే అత్త. నాకు ఈ దేవరపాటి వెంకటేష్ నాయుడికి పచారీ సరుకులు తెచ్చే పనప్ప చెప్తావా అత్త? ఈ లిస్టుతో నీకు నువ్వే ఊహించని ట్విస్ట్ ఇచ్చి నువ్వు ఎప్పుడు చూడని సినిమా చూపిస్తానత్త. చూసుకుందాం. కమింగ్. ఆగు. ఏంట్రా? చూసా. ఏం చూసావు? నువ్వు చేసిందే చూసా. ఓరన్నీ. మళ్ళీ ఆగు. రేయ్, మళ్ళీ ఏంట్రా? విన్నా. ఏం విన్నావు? నువ్వన్నదే విన్నా. ఏంట్రా నీ గోలా? మెళ్ళో ఆ లిస్ట్ ఏంటి? ఒరే కుయ్యా, కనపట్లేదేంట్రా? పచారీ లిస్టు. నిజమా భయ్యా? ఎస్ భయ్యా, నేను కామెడీ చేస్తాను, కానీ పనికి బాధ్యతకి మాత్రం అస్సలు ద్రోహం చేయను. ఇది నా బాధ్యత. దాన్ని నాకిచ్చే భయ్యా. నాకివ్వాలా? చీ 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 చీ. ఎంగిలైపోదామరా? పర్లేదు భయ్యా, తుడుచుకోరు మరి. నా బాధ్యత నిర్వర్తిస్తాను భయ్యా. రేయ్, ఎందుకురా అంత బాధ్యత తీసుకున్నావు ఈ పచారీ సామాన్ల మీద? భయ్యా, రూపాయి 2 రూపాయలు మిగిలేది ఈ పచారీ సామాన్ల మీద భయ్యా. నువ్వు నోరు మీరా కుయ్యా. బీటెక్ బాబు చివరికి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు అన్ని మోసుకొచ్చే పని కుదిరిపోయాడు. కుదిరిపోలేదా? నేనే పండగ చేసుకుందామన్న సంతోషంలో సరుకులకు వెళ్తున్నాను. ఇవాళేం పండగ లేదే. నువ్వు ఊరుకోమా అయ్యా, ప్రతిరోజు ఏదో పండుగని డైరెక్టర్ చెప్పాడంట. నువ్వు సూపర్ రా భద్రం. అవును భయ్యా, రేపు కూడా పండగేం లేదుగా. కానీ ఇది మనకి మాత్రమే పండగరా భద్రం. అదెలా? వినయ్ ఆచూకీ దొరికింది కదా, అది మనకి పండగ కదా. వినయ్ ఆచూకీ దొరికిందని నీకెవరు చెప్పారు? ఇంకెవర్రా? అత్తయ్య చెప్పింది. ఏ, నీకు చెప్పలేదా? ఇప్పుడేగా వినయ్ భవన్ ప్లేస్ మార్చేసావు, అప్పుడే ఎలా తెలిసింది? ఏంట్రా అలా చూస్తున్నావు? భయ్యా, ఆచూకీ ఎక్కడో చెప్పను, చెప్పకూడదు. కావాలంటే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, నాతో రండి, చూద్దురు గాని. నువ్వు పచారీ సామాన్లు కదా వెళ్తున్నావు? వెళ్తాను. వెళ్తూనే కొట్టువారి మోహన ఈ లిస్టు కొట్టేసి అప్పుడు వస్తాను. గద్దమావా, నేను వినయ్ని తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ సరుకులు తీసుకుని వస్తా. సింపుల్ సింపుల్ సింపులే. వచ్చేస్తా. ఒరే మయ్యా, ఆడు వెళ్ళిపోతున్నాడు మయ్యా. నిజంగానే వినయ్ దగ్గరికి వెళ్తున్నాడంటావా? ఒరే, ఎందుకైనా మంచిది వాడిని ఫాలో చేద్దాం పదా. ఆగాగు మయ్యా, ముందు లోపలికి వెళ్ళి అత్తయ్య వినయ్ గురించి వీడికి చెప్పిందో లేదో కనుక్కుని వెళ్తాం. ఒరే ఆగరా, ఈ లోపు వాడు కనపడకుండా పోతాడరా. కావాలంటే వెళ్తూ అక్కడి నుంచి కాల్ చేద్దాం. పద. సరే పద.
పోని 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 పోని. ఒరే 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 ఏమైందిరా? పోని పోనిరా. ఉండు మా అయ్యా. పోని. ఏడపోయేది ఏమైంది? నాకు మాత్రం ఏం తెలుసు. తొందరగా తొందరగా చూడు, పోతున్నాడు వాడు. బానే ఉంది, సరిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి బాబు, ఏం కావాలి? ఎవరు మీరు? ఏం కావాలో తర్వాత చెప్తాను గాని నేనైతే దేవరపాటి వెంకటేష్ నాయుణ్ణి. ఎందుకు వచ్చారు బాబు? ఆలపాటి అఖిలాండేశ్వర్ పంపిస్తే వచ్చాను. అఖిలాండేశ్వర్ గారు పంపించారా? నిన్నెప్పుడు చూడలేదే. ఇప్పుడు చూస్తున్నావుగా. ఆ ఇంట్లో మీరేం చేస్తుంటారు బాబు? ఆ ఇంట్లో నేనేం చేయను బాబు, ఆ ఇంట్లో వాళ్ళనే సెట్ చేస్తుంటా. ఆ? ఇంట్లో వాళ్ళని సెట్ చేస్తుంటావా? అంటే ఎలా? మెకానికల్ ఇంజనీర్ని కదా, నాకు మాత్రమే తెలుస్తుంది. ఇంతకీ ఆవిడకి మీరేమవుతారు బాబు? ఆలపాటి అఖిలాండేశ్వర్కి అల్లున్నవుతా, ఆవిడ గారాల కూతురికి ఘరానా మొగ్గున్నవుతా. ఆ, ఏంటలా చూస్తున్నావు? అంటే మీరు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది బాబు. కానీ మీలాంటి అల్లుణ్ణి అఖిలాండేశ్వరి గారు సరుకులకెందుకు పంపిస్తున్నారా అని చిన్న డౌట్ బాబు. అంత డౌట్ ఉంటే నీళ్లు నమ్మడం ఎందుకు? డైరెక్ట్గా నా అత్తకి కాల్ చేసుకుని క్లారిటీ తీసుకోవచ్చు కదా. కరెక్ట్ చెప్పారు బాబు, ఇప్పుడే చేస్తాను. గో గో గో. హలో, నమస్తే మేడం. నమస్తే సేటు. ఏందో విషయం చెప్పు. ఇక్కడికి ఒక కత్తి లాంటి కుర్రాడొచ్చాడు మేడం. తనకి మీరు అత్త అవుతారని చెప్తున్నారు. క్లారిటీ తీసుకుందామని కాల్ చేశాను మేడం. ఆడు నా అల్లుడేలే. ఇల్లరికం వచ్చినాడుగా, ఇంట్లో ఖాళీగా ఉంటే నేనే సరుకులు తెమ్మని పంపించిన. ఏవేం కావాలనో ఆడికి లిస్టు రాసిచ్చినాను. ఆడడిగినవన్నీ మిస్ కాకుండా నిదానంగా ప్యాక్ చేసి పంపించు. అలాగే మేడం.